తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కరవండి మీ పేరు? కోలంటి రవికుమార్ నా పేరు. ఏం చేస్తుంటారండి? నాది బిజినెస్ అండి. ప్రాపర్ ఎక్కడండి? విజయవాడే. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? పరిపాలన బాగుంది. ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి చేరింది జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారు. అతను చెప్పిందే చేస్తున్నాడు. మాట ఇచ్చాడంటే మాట తప్పట్లేదు. మరి అసలు జగన్ వచ్చిన తర్వాత అసలు అంతా విద్యా వ్యవస్థ కానీ అన్నీ దెబ్బతిన్నాయి, అసలు జగన్ వచ్చాక పరిపాలనే బాగాలేదు, జనాలకు పనులు లేకుండా పోయినాయి అని చెప్పేసి అంటున్నారు కదండి. విద్యా వ్యవస్థ ఎందుకు బాగాలేదండి? ఇప్పుడు స్కూళ్ళు చూడండి, గత 40 సంవత్సరాల నుంచి ఎలా ఉన్నాయి స్కూళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎందుకు చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళని అడగండి, విద్యార్థులని. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, విద్యా కానుకలు ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు. పిల్లలు పనులకి వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఇప్పుడు చదువుకుంటున్నారు. అంటే మరి ప్రతిపక్షాలు అంటే కొంతమంది ఎందుకు ఈ డబ్బులు ఇవ్వకపోతే మేము చదివించుకోలేమో మా పిల్లల్ని అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ఈ డబ్బుల పేరుతోటి ఇచ్చి మా దగ్గర ఇంకా దోచుకుంటున్నాడు తప్ప మాకేం చేయట్లేదు అంటున్నారు కదా. అదే ప్రతిపక్షాన్ని అడగండి, దేంట్లో దోచుకున్నారు? వాళ్ళు దోచుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు రూపాయి రావట్లేదు కాబట్టి అలా విమర్శిస్తున్నారు అంతే. మరి అదే కాకుండా ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరిపోతులను చేస్తున్నాడు జగన్ అంటున్నారు కదండి. సమరపోతులను ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది. ఇప్పుడు విద్యాదేవన్ ఉంది, ఇంటర్మీడియట్ ఆగిపోయాడు, ఇప్పుడు డిగ్రీ దాకా వెళ్తున్నాడు. డిగ్రీ కూడా ఆగిపోయాడు, ఇప్పుడు ఇంజనీర్, డాక్టర్ చదువుతున్నారు. మరి అవన్నీ ఇవ్వబట్టాక, వాళ్ళకి భరోసా ఉండబట్టాక ఇప్పుడు వాళ్ళ దగ్గర 10 రూపాయలు అంటే ఇంకో 10 రూపాయలు జగన్ గారు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చదువుకోగలుగుతున్నారు. మరి ఈ పథకాల పేరుతోటి జనాలకి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు, రేట్లన్నీ పెంచేసి అని చెప్పేసి అంటున్నారు కదండి. రేట్లు అనేవి అవి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఏ పెరగాలన్నా, పెట్రోల్ పెరగాలన్నా, ఏది పెరగాలన్నా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదుగా. మరి అంతే కాకుండా ఈ వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ పార్టీ అంటే వైసీపీ పార్టీకే పనులు చేస్తున్నారు, వేరే పార్టీ వాళ్ళు అనుకుంటే పనులు చేయట్లేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒక వాలంటీర్ని తీసుకుని వెళ్ళండి ఇంటింటికి, 100 కుటుంబాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అక్కడ వైసీపీ గారికి గత 10 మంది ఉంటే టీడీపీ వాళ్ళకి 20 మందికి ఇల్లు వచ్చింది. మరి టీడీపీ వాళ్ళని చెప్పి ఇల్లు ఆపలేదుగా, వాళ్ళ పథకాలు ఆపలేదుగా, వాళ్ళ పెన్షన్లు ఆపలేదుగా, వాళ్ళు టీడీపీ వాళ్ళని ఇంటికి వెళ్ళి ఎందుకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆగలేదుగా. జగన్ గారు ఒకటే చెప్పారు, టీడీపీ పార్టీని చూడొద్దు, జనాలను చూడండి అంతవరకు అన్నారు. ఇంటింటికి మరి పెన్షన్లు టీడీపీ అని చెప్పి ఎందుకు ఇంటికి వెళ్ళిస్తున్నారు? అలా లేదుగా. ఇంకా వైసీపీ వాళ్ళు మీరు రావద్దులేమ్మా, మేము వచ్చి తీసుకుంటాం అంటున్నారు. అది అంతా ప్రతిపక్షాలు కొట్ట తప్ప ఏం లేదు. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు అంతే. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా సీట్లు పంచారండి, దానిపైన మీ అభిప్రాయం? సీట్లు పంచారు కదా ఆయన, జనసేనకి 24 సీట్లు ఇచ్చారు. జనసేన అమ్ముడిపోయింది. ఇప్పుడు ఆయన స్ట్రాటజీకి 24 సీట్లు తీసుకోవడం అన్నది, ఇంకొక సీటు తీసుకుంటే సరిపోయేది, ఆయనకున్న పావల బిరుదు సరిపోయేది. ఆ ఒక సీటు కూడా అడిగితే బాగుంటుంది. మరి అదేవిధంగా ఆయన లోకేష్ గారికి మళ్ళీ మంగళగిరిలో సీట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంగళగిరిలో పోయినసారి ఓడిపోయారు, మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? లోకేష్కి గెలిచే అవకాశం లేదు ఈసారి అక్కడ, అందుకనే బీసీలకు ఇచ్చారు. కంపల్సరీగా బీసీలకి ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్ గారు. బీసీలు అందరూ కంపల్సరీ అక్కడ బీసీ అభ్యర్థిని గెలిపిస్తారు. ఎందుకు జగన్ గారు ఎక్కువ శాతం బీసీలకే, ఎందుకు మైనారిటీలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు? గత ప్రభుత్వం బీసీలని అనవదక్కింది కదండి, మైనార్టీలని బీసీలని అనవదక్కింది కాబట్టి ఇతను జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ బాగోగులు చూశాడు, బీసీలు ఎంత అనగారిపోయి ఉన్నారు. అందువల్ల అతను బీసీలని మైనార్టీలని పైకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఓసీలు ఒక్కలే కాదు కదా, పెత్తందారులతో వద్దామని చెప్పి అందుకే పెట్టింది. ఎంతసేపు వాళ్ళే అన్న బతకాలి, వీళ్ళు బతకద్దా బీసీలు? ఇప్పుడు చూడండి, మరి బీసీలను ఎంపీలు చేశాడు, ఎమ్మెల్యేలు చేశాడు. మరి అదే జనసేన నాయకుడు కానీ టీడీపీ నాయకులు కానీ ఎక్కడిచ్చారు సీట్లు బీసీలకి? సరే అండి, మరి ఇప్పుడు జనసేనను టీడీపీ పొత్తులో వస్తున్నారు, మరి గెలిచే అవకాశం ఉందంటారా? జనసేన ఆల్రెడీ అమ్ముడిపోయింది. జనసేన నమ్మి ఎవరు టీడీపీ ఓట్లు వేసేది లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తారు, ఇంకో 15 ఏళ్ళ దాకా వెనదిరుగు చూసే పని లేదు. మరి ఎలాగైనా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని గద్దె దించుతానంటున్నారు కదా. ఆయన నిజంగా గద్దె దింపాలనుకున్నప్పుడు ఒక 80 సీట్లన్నా తీసుకోవాలి. 24 సీట్లు తీసుకోవడం, ఇప్పుడు ఇంకో సీటు తీసుకుంటే పవలాన్న వచ్చేది. ఇప్పుడు పవలా కూడా లేదు. ఇప్పుడు దాన్ని ఎలా లెక్క పెట్టాలి? 10 పైసలా 20 పైసలా కూడా తెలియదు. మరి వాళ్ళలోనే వాళ్ళకి పొత్తులు కుదరట్లేదు అని కూడా అంటున్నారు కదండి, ఈ సీట్లు ఈ పంపిణీలో. పొత్తుల కోసం బీజేపీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళేం పక్కన పెట్టారు. వాళ్ళకి పంపకాలు తేడా వచ్చిన ఇప్పుడు జనసేన నుంచి చాలా బయటకు వచ్చేస్తున్నారు. 24 సీట్లు తీసుకోవడం ఏంటి, కనీసం 80 తీసుకోవాలని. టీడీపీ వాళ్ళు కూడా చూశారు, 2 రోజులు చూస్తున్నారు మీరు, సీట్లు అమ్ముకుంటున్నాడని.
సీనియర్ నాయకులు పక్కన పెట్టి బీసీలను పక్కన పెట్టి డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారని. అలా ఇచ్చుకుంటూ పోతే ఇంకా వాళ్ళ దగ్గర క్యాడర్ ఉంటుంది, ఆ క్యాడర్ కూడా వైసీపీలోకి వస్తుంది. కంపల్సరీగా 175 టార్గెట్ దగ్గరలోకి జగన్ గారు వస్తారు.